దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములోని జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. నీ హృదయంలోని జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోమని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన ప్రకారం అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోమని వాక్యం సెలవిస్తుంది. మన హృదయాన్ని మొట్టమొదటిగా మనం కాపాడుకోవాల్సిన మన హృదయాన్ని అన్నమాట. మన హృదయం ఏ ఆలోచన కలిగినా, నోటిలోంచి ఒక బూతులు వచ్చినా, ఒక మంచి మాట వచ్చినా, ఏ ఆలోచన కలిగినా మొట్టమొదటిగా హృదయంలో పుడుతుందన్నమాట. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను భద్రం కాపాడుకోమని వాక్యం సెలవిస్తుంది. ఇంతటి జ్ఞానం మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ బైబిల్లో నుంచి వస్తుందన్నమాట. ఈ బైబిల్ వాక్యం అనేది జ్ఞానమై ఉన్నది, ప్రేమై ఉంది, సమాధానమై ఉంది, పరిశుద్ధత ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని చదివి ఆ ప్రకారం నడుచుకునే వాళ్ళలో జ్ఞానం అనేది పెరుగుతుంటుంది అన్నమాట. ఈ అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రం కాపాడుకోమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన హృదయాన్ని భద్రంగా మనం పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. అలా మనం పరిశీలించుకోవాలంటే, మన హృదయాన్ని కాపాడుకోవాలంటే మీ బలము చేత కాదు కానీ, మీ శక్తి చేత కాదు కానీ, నా ఆత్మ వలన ప్రతి కార్యం జరుగునని రాయబడింది. అంటే మన సొంత బలము చేత కాదు కానీ, మన సొంత శక్తి చేత కాదు కానీ, దేవుని ఆత్మకార్యం. దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపై ఉన్నాడు. కాబట్టి మన కంటికి కనబడడు, మన బాహ్య నేత్రాలకి, మన నేత్రాలకి ఆయన కనబడడు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపై ఉన్నాడు. గాలి మనకి ఎలాగ కనపడదో, గాలి ఏం చేస్తుందంటే అది కనపడదు, మనకి కంటికి కనపడదు, కానీ అది మనలోనికి ప్రవేశిస్తుంటుంది, మనం బయటికి వెళుతుంటుంది. ఆ శ్వాస అనేది మనలో ఆడనప్పుడు మన ఊపిరి అనేది ఆగటం అనేది జరుగుతుంటుంది అన్నమాట. కాబట్టి గాలి మనకు కనపడకుండా అన్ని విధాలు మనకు మేలు చేస్తుంది. ఆ గాలి అనేది ఈ మనలోకి రాకపోతే, మనల్ని తాకకపోతే, ఆ గాలి అనేది అది మన శ్వాస అనేది ఆడటం అనేది చాలా కష్టం అన్నమాట. ఒక 5 నిమిషాలు ఈ ప్రపంచంలో గాలి కనుక ఆగిపోతే ప్రపంచంలో ఒక్కడు ప్రాణాలతో ఉంటారు అన్నమాట. అట్లాగే ఈ దేవుడు కూడా ఆత్మస్వరూపై మనల్ని కాపాడుతూ ఉన్నాడు అన్నమాట. ఆయనకి దూతలు ఉండారు, ఆయనకి సేవకులుగా. కాబట్టి ఆ దూతలను మనకి కావులించి మనల్ని కాచి కాపాడుతున్నాడు. కాబట్టి మనం ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం అన్నమాట. కాబట్టి ఇలాంటి దేవుడు, మనకి మేలు చేసే దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు. కాబట్టి మనం ధన్యులము. ఈ మాటలు అన్నమాట నిత్యం మనల్ని బ్రతికిస్తాయి. నిత్య జీవపు మాటలు అన్నమాట. నిత్య జీవపు మాటలు అంటే నిత్యం బ్రతికించే, మనల్ని జీవమిచ్చే, మనల్ని బ్రతికించే మాటలు అన్నమాట. ఈ నిత్య జీవపు మాటలు అంటే మన హృదయాన్ని మనం భద్రం కాపాడుకోవాలంటే మనం ప్రభువుకి అవకాశం ఇవ్వాలి. ఆయనకు అవకాశం ఇస్తే మన హృదయాన్ని బాగు చేస్తాడు, మన తలంపులు, మన ఆలోచనలు బాగు చేస్తాడు, మన జీవితాన్ని బాగు చేస్తాడు, మనం చక్కగా నడవలసిన మార్గంలో ఆయన నడిపిస్తాడు అన్నమాట. యేసు చెప్పిన నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని రాయబడిన ప్రకారం యేసు, ప్రభు అయిన యేసు ఆయన రాజ్యంలోనికి మనం చేర్చడానికి ఆయనే మనకి మార్గమై ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు. సత్యం అంటే ఆయన మాటలు సత్యమైనవి. ఆ మాటలు మనం విని ఆ ప్రకారం మనం నడుచుకుంటే మనం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతాం, అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుతాం. కాబట్టి ఆయన మాటలు విని ఆ ప్రకారం మనం నడుచుకుంటే అన్ని విషయాల్లో మనము అభివృద్ధి పొంది ఆశీర్వదించబడి అందరితో సమాధానం ఉండగలుగుతాం, అందరితో మంచితనం ఉండగలుగుతాం అన్నమాట. కాబట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం నుంచి ప్రతి ఒక్కరూ కదలక నిత్యం సియోను కొండవలి నుందురని రాయబడింది. ఆయనందు విశ్వాసం ఉంచిన వారు కొండవలి ఉంటారని రాయబడింది. కొండవలి కదలకుండా, మెదలకుండా, స్టాండర్డ్గా అన్నమాట, స్థిరముగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరూ దేనికి భయపడరు, అన్ని విషయాల్లో నిబ్బరముగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే అందరికీ ఆయన నమ్ముకున్న వారికి ఆయనే గొప్ప ఆశ్రయము, గొప్ప ప్రాకారం అన్నమాట. ఎత్తైన ప్రాకారం, ఎత్తైన గోడ అన్నమాట. ఎత్తైన గోడలాగా కావలి అన్నమాట. మనకి ప్రాకారంలాగా ఉంటాడు ఆయన, మనకి కాపుదలగా ఉంటాడు అన్నమాట. కాబట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదనమాట. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి ఉంటారు. ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఏ పాపం చేయడానికి ఇష్టపడరు అన్నమాట. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కనుక
మనము కూడా పరిశుద్ధంగా జీవించే వారిగా మనం ఉండాలి. ఏ పాపం చేయకుండా మనము పరిశుద్ధంగా జీవించాలి అంటే పరిశుద్ధుడైన యేసు ప్రభువుకి మనం ఎప్పుడైతే అవకాశం ఇస్తామో అప్పుడే మనము అన్ని విషయాల్లో పరిశుద్ధంగా జీవించడం కోసం మనం ప్రయత్నిస్తాం. ఆయన మనకి సహాయం చేస్తాడు. నేనే నీకు సహాయం చేయవాడను, నేను నిన్ను ఆదుకుందని రాయబడిన ప్రకారం మనకి అన్ని విషయాల్లో ఆయన సహాయం చేసి ఏ విషయంలో మనం తొట్టెళ్ళిపోకుండా, ఏ విషయంలో మనం పడిపోకుండా, ఏ విషయంలో మనము కదిలిపోకుండా ఆయన మనకి సహాయం చేస్తాడు. కాబట్టి మనం దేనికి భయపడనవసరం లేదు. మీకేది అవసరమో మీ పరలోకపు తండ్రికి తెలుసు కనుక మీరు చింతింపబడి అని రాయబడింది. మనకేది అవసరమో మనం కలగజేసిన దేవునికి తెలుసు. మనం దేవునికి చింతపడాల్సిన అవసరం లేదు. మీ పరలోకపు తండ్రికి తెలియకుండా మీ తల వెంట్రుకలలో ఒకటైనను రాలదు, నెరియదు అని రాయబడింది. కాబట్టి మనం దేనికి భయపడనక్కర్లేదు. మన దేవునికి తెలియకుండా మన తల వెంట్రుకలో ఒకటైనను తెల్లగానైనా కాదంట, నల్లగానైనా కాదంట, ఒకటి కూడా రాలిపోదంట. అంటే మన తల వెంట్రుకలు ఒకటైనా కూడా దేవునికి తెలియకుండా రాలిపోదంటే దేవునికి తెలియకుండా ఏమీ జరగటం లేదు. మనం కొన్ని విషయాలు అనుకుంటాం, ఆ దేవుడు మనం పట్టించుకోవట్లేదేమో, మనం చూడటం లేదు అనుకుంటుంటాం, సందేహం కలుగుతుంటుంది. కానీ అది పొరపాటు. అది ఆయన అన్నీ చూస్తున్నాడు, అన్నీ వింటున్నాడు, మన స్థితిగతులు తెలుసుకుంటున్నాడు. ఏ సమయంలో మనకి ఆయన సహాయం చేయాలా అనేది ఆయన ఆలోచన చేసి మనకి సహాయం చేస్తుంటాడు. కాబట్టి సహాయం అనేది దేవుని నుంచే, అది ఏ సమయంలో రావాలనేది ఆయన ఆలోచన చేసి చేస్తుంటాడు అనమాట. అలా కాకుండా మనం ఏం చేస్తుంటాం, ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఎక్కువగా మనుషుల వైపు చూడటం, మనుషుల సహాయం కోరటం, సొంత ఆలోచనలు చేయటం, సొంత మార్గములో వెళ్ళటం, మన ఇష్టానుసారంగా జీవించడం అనేది మనం చేస్తుంటాం. అలా చేయకూడదు. నేనే నీకు సహాయం చేయవాడు, నేను నిన్ను ఆదుకుందని రాయబడిన ప్రకారం మనం ఎప్పుడైతే ప్రభువుని ఆనుకొని జీవిస్తూ ప్రభు మీద ఆధారపడి ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడే ఆయన మనకి సమీపంగా అనగా దగ్గరగా వచ్చి మనల్ని అన్ని విషయాల్లో మనకి ఆలోచన చెప్పి మనం ఎలా నడవాలనేది ఆయనకి మనకి నేర్పి అలాగ నడిపిస్తాడనమాట. ఆయన మంచి స్నేహితుడు అనమాట. స్నేహం చేసేవారికి మంచి స్నేహితుడు. ఆయన మంచి ప్రేమికుడు, మంచి పాలకుడు, పోషకుడు అనమాట. ఆయన యందు విశ్వాసం ఉంచేవారు ఎంత మనం విశ్వాసం కలిగి ఉంటామో ఆయన మీద మనం అంతగా మనము ఆయన చేత ఆశీర్వదించబడతాము. ఆయన యందు మనం విశ్వాసం తగ్గితే దానికి తగ్గట్టుగానే మనకి మేలు జరుగుతుంది. ఆయన మీద విశ్వాసం కలిగి మనం ఉంటే ప్రభు మీద అంత విశ్వాసానికి తగినట్టుగా దేవుడు ప్రతిఫలం మనకి ఇస్తాడనమాట. కాబట్టి నమ్ముడని వలనైతే సమస్తం నీకు సాధ్యమే అని రాయబడింది. అంటే నువ్వు ఏది నమ్ముతావో అది ఆయన చేస్తాడని రాయబడి అనమాట. కాబట్టి మనం ఏదైతే నమ్ముతామో అది ఆయన మనకి తప్పకుండా చేస్తాడు. నమ్ముడు నీ వలనైతే సమస్తం నీకు సాధ్యమని రాయబడిన ప్రకారం మనమైతే ప్రతి విషయంలో ఆయన మీద నమ్మకం కలిగి జీవించే వారికి మనం ఉండాలి. విశ్వాసమును కర్తయ్యు దాన్ని కొనసాగించేసు వైపు చూచుచు మన ఎదుటించబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తెదమనుంది. అంటే విశ్వాసం మనలో ఆయన నమ్మకానికి పెంచడానికి ఆయనే కర్త అయి ఉన్నాడు అనమాట. మనలో విశ్వాసం పెరగాలి అంటే ఆయన మీద ఆయన మనకు సహాయం చేయాలి. ఆయన సహాయం చేయాలంటే మనం అడగాలి. ఒక తల్లి బిడ్డ ఏం చేసిద్దంటే ఆకలి అవుతున్నప్పుడు అరవటమా అడగటమా జరిగిద్ది అనమాట. అప్పుడు ఏం చేసిద్ది, ఆ తల్లి ఆహారం పెట్టడం, ఆ అవసరతను తీర్చడం, ఆ బిడ్డ అవసరత అక్కరతలు తీర్చడం అనేది జరుగుతుంటుంది. ఆ ప్రకారమే మనకి ఏది అవసరమో మనం దేవుణ్ణి అడగాలి. అడిగినప్పుడే ఆయన మన ప్రతి అవసరతల అక్కరతలు ఆయన తీరుస్తాడనమాట. కాబట్టి మనం ప్రతి అవసరతల అక్కరతలు దేవుని దగ్గర మనం మోకరించి ప్రార్థన చేసి అడిగి పొందుకునే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే మనకి ప్రతి విషయం ముందు సహాయం చేయగలిగేది ఆయనే. ఏ కఠినమైన స్థితుల్లో నుంచి అయినా కూడా, కఠినమైన సమస్యల నుంచి విడుదల కలుగజేయాలన్నా, ఏ సమయంలోనైనా మనకు సహాయం చేయాలన్నా కానీ ఆయన శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు అనమాట ప్రభు. కాబట్టి మనం ప్రతి విషయం ముందు మనం సహాయం కోరవలసింది ప్రభుని. ఎందుకంటే మనం కలుగజేస్తున్న దేవుని సహాయం కోరాలి కానీ ఆయన కలుగజేసిన మనుషులు అందరూ. కాబట్టి ఈ మనుషులను కోరితే ఎంతవరకు సహాయం చేయగలుగుతారు? కొంతవరకే, చిన్న సహాయాలు. కానీ మంచి సహాయాలు, సరైన సహాయాలను జరగాలి అంటే, మనకి రావాలి అంటే మనం కలుగజేసిన దేవుణ్ణి మనం అడగాలి. అడుగుడి నీకు ఇవ్వబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును రాయబడిన ప్రకారం మనం ఏదైతే మనం దేవుణ్ణి అడుగుతామో అది మనకిస్తాడు. ఏదైతే మనకు అక్కర్లేదు అనుకుంటామో అది మన యొద్ద నుంచి దేవుడు తీసివేస్తాడు. ఏదైనా కూడా మనము మన హృదయాన్ని భద్రం కాపాడుకోవాలి. మొట్టమొదటిగా ఏంటంటే
ఆ హృదయంలో నుంచే పాపం పుట్టుకొని వచ్చిన, వ్యభిచారం పుట్టుకొని వచ్చిన, దోషం అనగా బూతులు పుట్టుకొని వచ్చిన, ఏ దురాలోచన పుట్టుకొని వచ్చినా, ఏ చెడు పుట్టుకొని వచ్చినా, ఏ మంచి పుట్టుకొని వచ్చినా హృదయంలో మొట్టమొదటిగా పుడుతుందన్నమాట. హృదయం నిండుకున్న దాన్ని బట్టి నోరు మాట్లాడని రాయబడింది. కాబట్టి మొట్టమొదటిగా మన హృదయంలో ఏదైతే నిండుకొని ఉంటుందో అది మన నోట్లో నుంచి బయటకు వస్తుంది. కాబట్టి మన హృదయం భద్రంగా కాపాడుకోవాలంటే ప్రభువైన యేసయ్యకి అవకాశం మనం ఇవ్వాలి. అప్పుడు ఆ హృదయాన్ని దేవుడు బాగు చేసి పరిశుభ్రపరిచి మన హృదయాన్ని మంచి హృదయంగా చేసి ఆయనకి ఇష్టమైన పాత్రగా చేసి ఆయన వాడుకుంటాడు. కాబట్టి మనల్ని మనం అప్పగించుకోవాల్సింది మొట్టమొదటిగా మనం కలగజేసిన దేవునికి మనం సమర్పించుకోవాలి. ఆయన చేతులకు మనం అప్పగించుకోవాలి. మనల్ని, మన కుటుంబాన్ని, మనం చేసే పనుల్ని, మనం ఏ మార్గంలో నడుస్తున్నాం ఆ మార్గాలన్నింటినీ దేవునికి అప్పగిస్తే మనం అన్ని విషయాల్లో మనం ఆశీర్వదించబడతాం, అభివృద్ధి పొందబడతాం అన్నమాట. కాబట్టి మన సొంత ఆలోచన చేయకుండా, మన ఇష్టానుసారంగా జీవించకుండా, ఒకని మార్గము అతని దృష్టికి సరైనదిగా కనపడింది, తొదక అది మరణానికి దారి తీస్తుందని రాయబడింది. మన మార్గము, మన ఆలోచనలు మన దృష్టికి మంచిగానే కనపడతాయి, కానీ చివరికి అవి మరణానికి అంటే చావుకి దారి తీస్తుందని రాయబడింది. కాబట్టి మన సొంత ఆలోచనలు, మన సొంత మాటలు, సొంత ప్రయత్నాలు కాదు, కానీ మనం కలుగజేసిన దేవునికి అవకాశం ఇచ్చి అన్ని విషయాల్లో మనం ఆశీర్వదించబడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, దయ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మంచి కాపరి, వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకున్నాం ప్రభువా. యేసయ్య, ఈ మాటలు విని తండ్రి ఆ ప్రకారం జీవించే బిడ్డల్ని నిండుగా దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మహిమాస్వరూపేసు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం యేసును మాత్రం పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. దేవానికి స్తోత్రం.